రే విష్ణు, రే విష్ణు, నీ ఫ్యాన్స్ రా, నీ ఫ్యాన్స్. ఏంట్రాడాలి పొద్దున్న మీ బాబుని నిద్ర చెడగొట్టావు. చూడండి సార్, ఇలాంటి పిచ్చివాగుడు వాగే మా ఊరితో ఉద్యోగం అనిపించాడు మీ వాడు. మీ వాడిని చూపించి మా బాబు నన్ను తప్పకూడదు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఉన్నానా? వాళ్ళోడికి ఎంత ఫేవర్ చేసా నాకు అర్థం అవ్వట్లేదు. ఫేవరా? మీ వాడుకున్న కృతికి ఆఫీసులో దేని దాన్ని పడగొట్టేస్తాడు. అది ఎలా కట్నం తేదు. అది మీ వాడి ఇంట్లో ఉంటే మీకు కట్నం వస్తుంది, మీ ఆస్తి పెరుగుతుంది. ఆలోచించండి అంకుల్. ఆర్ని రే, ఎందుకురా ఇలా అందరితో తిక్క తిక్కగా మాట్లాడతావు? నాలా తెగ్గ మాడేవాళ్ళకి ఈ మధ్యన మార్కెట్లో డిమాండ్ ఎక్కువ నానా. రే, ఊళ్ళో అందరు ఉద్యోగాలు చేస్తున్నారు, నువ్వు వెళ్ళి చేయొచ్చుగా. ఊళ్ళో అందరూ అమ్మాయిలు వెనకాల పడుతున్నారు. వెళ్ళి పడమంటావేంటి? అసలు అమ్మాయిలు గారు అయిపోయారు ఉద్యోగాల కంటే. అబ్బా, అసలు ఏందిరా నీ గోల? చూడనా, నేను ఉద్యోగం చేయకపోతే అన్ఎంప్లాయిడ్ని, ఉద్యోగం చేయాలనుకోకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్. ప్రస్తుతానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నాను. డిస్టర్బ్ చేయమని. ఏంట్రా మా బాబుకి ఎంత షాక్ ఇచ్చావు? కూర్చొని కట్నం లెక్కలేస్తున్నాడు అక్కడ. ఇది ట్రైలర్ మాత్రమేరా, బొమ్మ రిలీజ్ అయితే మామూలుగా ఉండదురే. ముసుకుందాయా. నీ కాన్సెప్ట్ ఏంట్రా? నా దగ్గర కాన్సెప్ట్ ఉంది. ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, అది పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది. అది ఉద్యోగం అమ్మాయిని చేసుకుంటే జీతం కట్నం రెండూ వస్తాయి. ఈ కాన్సెప్ట్ మీకు ఓకే అనుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. ఏమంటారు? ఏమంటారు? నీకే క్లారిటీ లేని విషయం గురించి నాతో ఉద్యోగం అనిపిస్తావా? నా క్లారిటీ నాకు సంబంధించిందిరా, నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఏంటి ఆటో ఎక్కావు? గెట్ అవుట్. ఇదా నీ అబ్బగాడు జాగిరా? అవును, నాదే. అయితే మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, అమీర్పేటలో దింపు. బ్యాగులు పడుతుంది. హలో, ఈ వర్షంలో ఆఫీస్ ఏంటి? కార్ లేదు, దానికోసమే వెయిటింగ్. ఓకే సరే, బాయ్. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతుంటా. మీరు మరీను యూ చెప్పండి. ఏం లేదండి, నా దగ్గర కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ ఏంటంటే, ఇదంతా ఓకే అనుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. మీరేమంటారు? చెప్పండి. అది కాదు, ఏంటి వెళ్ళిపోతున్నావు నువ్వు? దిగిపోతున్నావు ఏంటి? ఇదిగో పాపా, పాపా ఇటు కదమ్మా, నేను చెప్పి నేను. పాపా పాపా ఇటు ఇటు ఆగు. ఏంటి కారెక్కి ఎత్తున్నావు ఏంటో? దిగదమ్మా, ఆగు. హలో 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 వదలనే. ఓ
నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ సంపాదన చేస్తున్నా. అది నా బాధ.